హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో 5 మినిట్స్లో అయిపోయే స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది స్నాక్స్ కానీ, లంచ్గా కానీ, బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా అన్నా పిల్లలకు పెట్టచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బనానా ప్యాన్ కేక్స్ ని హెల్దీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. మైదా పిండితోనే చేస్తారు, కానీ పిల్లల హెల్త్ కి మంచిది కాదు కదా మైదా, అందుకని నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. కప్పు తీసుకుని దీన్ని బౌల్లో వేసుకుని బౌల్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను. అరటిపళ్ళు అయితే చాలా పండిపోయిన మన అరటిపళ్ళునే తీసుకోవాలండి. పచ్చివి తీసుకుంటే దీనికి టేస్ట్ అనేది ఉండదు. ఎంత పండిపోతే అంత బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలా నేనైతే ఇక్కడ 2 అరటిపళ్ళు అయితే తీసుకున్నాను కదా, 3 కూడా తీసుకోవచ్చండి 1 కప్కి. ఇప్పుడు వీటిని తొక్క తీసేసి ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. 1/2 కప్పు వరకు బెల్లం అయితే వేసుకోండి. తీపి ఎక్కువగానే ఉంటుందండి, తీపి తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు పాలు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. మనం వంటలో వాడుకునే సోడా ఉంటుంది కదా, అది. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకోండి, విస్కర్తో కానీ ఇలా స్పూన్తో కానీ. ఇప్పుడు దీంట్లో మరొక 1/2 కప్పు పాలను వేసుకుని దీంట్లోనే కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను, లేకపోతే యాలకుల పొడి వేసుకోండి. ఏమీ వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. ఇలా వచ్చే వరకు కూడా పాలను కానీ నీళ్ళని కానీ వేసుకుని కలుపుకోండి. పాలు అయితే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగా వస్తాయి, లేదంటే మీకు స్టిక్కీగా అతుక్కోకుండా మనం దోశల ప్యాన్ వేసుకుంటూ ఉంటాం కదా, నార్మల్వి అలాంటివైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని ఇలా టిష్యూతో కానీ లేదంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో కానీ మొత్తం అంతా తుడిచేసుకోవాలి. ఒక గరిటె పిండి వేసుకుని దాన్ని అలానే ఎంత వేస్తామో అంతే ఉంచేయాలి. తర్వాత మనం గరిటె పెట్టి దాన్ని ఏం తిప్పకూడదు. అయితే మనకి పెద్దవి కావాలంటే ఇంకా ఎక్కువ పిండి వేసుకోండి. మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. సిమ్లోనే పెట్టి కుక్ అవ్వనివ్వాలండి. ఇలా 5 మినిట్స్ తర్వాత దీన్ని తిప్పి మరొక సైడ్ కూడా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సైడ్ కూడా వేగిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ తీసుకుని, బటర్ లేకపోతే కనుక వెన్నపూస కానీ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ ఇదంతా అప్లై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అలా రాసుకుంటే సాఫ్ట్గా ఉంటుందండి ప్యాన్ కేక్, అందుకని కొంచెం రాసుకోండి. ఇప్పుడు దీంట్లో అసలైన ఇంగ్రీడియంట్ అంటే హనీ అండి. హనీ వేసుకోవాలి. హనీ వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని హనీని మాత్రం స్కిప్ చేయొద్దు. హనీని కూడా కొంచెం వేసుకోండి. ఇందాకైతే ఆయిల్ వేసాం కదా, ఇంక మళ్ళీ ఆయిల్ అయినా అవసరం లేదు. టిష్యూ పేపర్తో తుడిచేసుకుని పిండి వేసుకుని ప్యాన్ కేక్స్ కింద చేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా వేస్తుంటే టైం ఎక్కువ పడుతుంది కదా, ఒకసారి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇలా చిన్న చిన్నవి ఒకసారి 2-3 వేసేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ఇలా ప్యాన్ కేక్స్ కింద చేసుకున్న తర్వాత వాటికి కూడా ఇలా బటర్ రాసేసుకుని హనీ అనేది వేసుకోండి. ఇలా హనీని కూడా వేసి మీ పిల్లలకి ఇలా సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకు కూడా చాలా ఫాస్ట్గా 5 మినిట్స్లో చేసి ఇచ్చేయచ్చు అడగగానే. ఇక్కడ నేను బటర్ పీస్ అనేది డెకరేషన్ కోసం పెట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.